మరి పరిహారం పొందినట్లుగా గమనిస్తున్నాం. మరి ఆ పరిహారం చెందిన తర్వాత వారికి మరి ఏదైతే తప్పు చేసి ఉన్నారో వారు దాచుకుంటున్నారు, ఎందుకంటే రాలేకపోతున్నారు. అయితే దేవుడు అది గమనించి వారికి చర్మములతో కూడిన వస్త్రములు కుట్టించి ఉన్నాడు. మరి నిర్గమకాండంలో చూసినట్లయితే గమనించినట్లయితే 24:6-8 మరి ఆదాము ఎప్పుడైతే మరి ఆ పాపము ఏదైతే తోటలో చేసి ఉన్నాడో మరి ఆజ్ఞను అతిక్రమించినాడు, మరి ఒప్పుకుంటే అది అక్కడితో ఆగిపోయేది. కానీ మరి దేవుడు ఎప్పుడైతే వారు పాపం చేసినారో మరి ఏదైతే తోట నుంచి ఎల్లగొట్టినట్టు మనం గమనిస్తూ ఉన్నాము. ఎప్పుడైతే మరి ఏదైతే తోటలో నుండి మరి ఆదాము బయటికి వచ్చి ఉన్నాడు, మరి నిబంధనను మరి ఆయన యొక్క ఆజ్ఞను మితిమీరినాడు, మరి దాన్ని బట్టి ఆదాము చేసిన పాపాన్ని బట్టి భూమి శపింపబడ్డది. మనం భూమిని గమనించినట్లయితే అప్పటి వరకు భూమిలో ఉన్న పొదలు కానీ ముందు కానీ లేనట్టు గమనిస్తున్నాం. మరి దేవుడు ఎప్పుడైతే భూమిని శపించిందో మరి ముండ్ల పొదలు ముళ్ళు వచ్చినట్టు గమనిస్తున్నాం. మరి ఆదాము సేద్యం చేస్తూ మరి బ్రతకాల్సిందిగా మరి దేవుడు మరి అంతవరకు మరి ఏదో తోటలో మరి ఎలాంటి సేద్యం చేయలేదు, చెమట కానీ మరి చిందించలేదు.